హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా అనిపించింది? మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందా? అసలైన అగ్ని పరీక్ష ఇది కదా అనిపించిందా? చూస్తుంటే బీబీ షో చూసినట్టే ఉంది. అగ్ని పరీక్ష మొదలైందా అంటే మొదలైనట్టే ఉందనిపిస్తుంది, కానీ అడేం లేదు. ఓకే, కాకపోతే అన్ని ఎపిసోడ్స్ చప్పగా చూస్తున్నాం కాబట్టి ఇది కొంచెం రుచి అనిపించింది, అంతే, కొంచెం. ఓకే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అలా అనిపించింది. మళ్ళీ మళ్ళీ అనిపించే కూడా కామెంట్ చేయండి. ఏమి లేదంటే కూడా ఏమి లేదని కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో దివ్య అయితే చాలా బాగా ఆడింది. మరి ఇంతకుముందు ఆడలేదంటే ఎందుకు అది కూడా మాట్లాడుకుందాం. హరీష్లో ఉన్న యాంగిల్స్ అని బయటకు వచ్చినాయి. అబ్బా, అన్నీ వస్తున్నాయి బయటకి. కొన్ని దాచిపెట్టాడు అంటే ఇంకేం దాచిపెట్టాడు, ఇంకెనకాల దాచిపెట్టాను అంటున్నాడు. అవి BB9 షోలోకి వెళ్తే బయట తీస్తాడేమో అవి కదా. అవేంటో కూడా మాట్లాడదాం. ఫస్ట్ వర్తి అనవర్తి గేమ్ పెట్టారు హ్యాపీగా. ఈరోజు సాంగ్స్ తోటి వచ్చారు. శ్రీముఖి సాంగ్తో వచ్చింది. అందరూ హ్యాపీగా చక్కగా సాంగ్తో వచ్చారు. వాళ్ళు ఇచ్చే మోటివేషన్ మిమ్మల్ని తీర్చిదిద్ది BB9 ఇలా ఉంటుందని అన్ని పరీక్షల్లో కూడా మీకు అలవాటు చేస్తున్నాము. సెలబ్రిటీ లాగా తయారు చేస్తున్నాము. ఆడియన్స్ పరిచయం చేస్తున్నాము. మేము ఎందుకు చేస్తున్నామంటే మేము పడ్డాం కాబట్టి ఆ బాధలు మీరు పడకూడదనే, అక్కడికి వెళ్ళాక ఏం తెలియకుండా ఉండకూడదని మేము అన్నీ నేర్పుతున్నాం. కాబట్టి మీరు నేర్చుకోండి అని వాళ్ళు చెప్పడం బాగానే ఉంది. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. వర్తి అనవర్తి అనే దగ్గర హరీష్ని పిలిచి నువ్వు ఎందుకు వర్తి అనుకుంటున్నావు అంటే అర్హుడు అనుకుంటున్నావు అని అడిగితే, నేను అన్నీ బాగా చేయగలను, ఆటలాడగలను, మాట్లాడగలను అని ఎందుకు రిజర్వ్డ్ అర్హుడిని అన్నాడు. మరి అనర్హుడు ఎవరంటే షాకీబ్ అన్నాడు. ఎందుకంటే వీళ్ళని అక్కడ 200 మందిని తీసుకెళ్ళి టెస్ట్ చేసే కదా గ్రూప్ డిస్కషన్లో. ఆ గ్రూప్ డిస్కషన్లో వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడారంట. బాగా బేపత్సం చేశారంట. ఆ బేపత్సం, ఆ మాట తీరు ఇక్కడ లేదు. అక్కడున్న షాకీబు మంచి మాటకారి, బాగా గొడవ చేశాడు, మంచి డిపెండ్ బాగా చేసుకున్నాడు. ఇక్కడైతే మాత్రం డిఫెన్స్ చేసుకోవట్లేదు, ఏం మాట్లాడలేదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అసలు ఇక్కడ ఉంటున్నాడా లేదా అన్నట్టు మాట్లాడాడు హరీష్. దానికి షాకీబ్ ఏమంటాడు, లేదు నేను ఉండేది అట్లా, నేను బాగానే ఉంటున్నాను, మీకే అర్థం కావట్లేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నానని షాకీబ్ అంటున్నాడు. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ బాగా చేశారు అని అంటే కరెక్ట్, అక్కడ బాగా చేశారు కాబట్టి 15 మందిలో సెలెక్ట్ అయ్యాడు షాకీబ్. ఓకే, మరి ఇక్కడ ఆడట్లేదు ఏందా అంటే హరీష్ గెస్సింగ్ కరెక్టే. ఆడట్లేదా అంటే షాకీబ్కి అక్కడ ఉన్న మైనస్ ఏంటంటే అప్పుడప్పుడు చెప్తే తొందరగా అర్థం చేసుకోవటం చాలా లేట్ అవుతుంది. తర్వాత ఆ స్టేజ్ ఫేర్ కానీ, ఆ జనంలో ఉండటం కానీ తను ఎందుకో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అసలు మళ్ళీ ఇంకోటి, చెప్పేది తొందరగా మైండ్కి ఎక్కించుకోవట్లేదు. అది పెద్ద మైనస్. మనం ప్రతి వీడియోలో అదే చెప్పుకున్నా. తను కూడా అంటున్నాడు, నాకు మైండ్ ఉందంటే ఉంది, కానీ తొందరగా గెస్ చేయలేకపోతున్నాను, తీసుకోలేకపోతుంది, రెస్పాండ్ కాలేకపోతుంది ఆ మైండ్ అని అంటున్నాడు. అట్లా ఉంటే రేపు హౌస్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఒకవేళ ఇక్కడ ఎలా ఉన్నా కానీ ఒకవేళ సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వెళ్ళినాక బుక్ ఉంటుంది కాబట్టి 10-20 సార్లు చదువుకుంటాడు. వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఒకళ్ళ టీం మెంబర్స్గా చేస్తే టీం అంతా ఒక డిస్కస్ చేస్తారు. కాబట్టి అక్కడ బాగానే ఉంటుంది. షోలోకి వెళ్తే బాగానే ఉంటుంది. నాకు తొందరగా రావట్లేదు అనేది, నిదానంగా అర్థమవుతుంది అనేది, అక్కడికి వెళ్తే పర్లేదు, టైం ఇస్తాడు కాబట్టి. ఇక్కడ అప్పుడప్పుడు జరిగేది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీళ్ళ జడ్జెస్ ఒపీనియన్ ఏంటి, ఇక్కడ అర్థం చేసుకుంటేనే కదా అక్కడ అర్థం చేసుకోగలవు, ఇక్కడ తొందరగా మైండ్కి ఎక్కించుకుంటేనే కదా అక్కడ తొందరగా ఎక్కించుకొని ఆడగలవు. ఇప్పుడు ఆట ఏదైనా కానీ మైండ్ క్లారిటీ అనేది ఒకటి చూసిన తర్వాత దానికి ఇలా చేస్తే ఇలా ఆడుకోవాలని క్లారిటీ అనేది తన మైండ్లో ఉంటేనే అక్కడ ఉండగలడు. అదే జడ్జెస్ ఒపీనియన్, హరీష్ ఒపీనియన్ కూడా అది. అక్కడున్న ఫైర్ కానీ, అక్కడున్న టాలెంట్ కానీ, అక్కడున్న షాకీబ్ వేరు, ఇక్కడున్న షాకీబ్ వేరు అని చెప్పాడు. కరెక్టే, మనకు కూడా అదే కనిపిస్తుంది. మరి షాకీబ్ మరి ఆడగలడు. మరి ఇక్కడ కూడా మనం చూసాం కదా, ఫోన్ ఎంత ర్యాష్గా పగలగొట్టేశాడు. అంటే ఏదో చేయాలని తపన, ఆడాలని తపన, షోలోకి వెళ్ళాలి, అడుగు పెట్టాలి అనే తపన అయితే ఉంది, కానీ గెస్సింగే తొందరగా చేసుకోలేకపోతున్నాడు. మళ్ళీ షార్ట్ టెంపర్ లాగా ఫోన్ని బీపచ్చంగా పగలగొట్టేశాడు.
అటువంటి ఫైరే బిగ్ బాస్లో కావాల్సింది. ఆ ఫైర్ ఇప్పుడు లేదని హరీష్ అంటాడు. అంతవరకు కరెక్టే, బాగానే ఉంది. షాకీబ్ హరీష్ నువ్వు వేశాడు అనవర్తి నువ్వు అని. షాకీబ్ ఏమంటాడు, నేను అన్నిట్లో బెస్ట్ ఇస్తున్నాను, నేను అర్హుడే అని. అనర్హుడని హరీష్కి బోర్డు వేసి ఏమన్నాడు, నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు కాబట్టి సూటిగా ఏమీ లేదు నీలో, సైలెంట్గా ఉంటావు, ఇదొక్కటే కాదు కదా, ఆ గేములు కూడా ఉన్నాయి అంటే గేములు కండలోళ్ళే ఒకడు బిగ్ బాస్ పనికిరారు, మిగిలిన వాడు కూడా పనికి వస్తారంటే ఎంటర్టైన్మెంట్ నీ దగ్గర అసలు లేనే లేదు, సైలెంట్గా కూర్చుంటావు, సీరియస్గా ఉంటావు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే దాచే నేను ఉంది వెనకాల వస్తుంది అన్నాడు. అంటే అన్ని టాలెంట్లు ఉన్నాయి అన్నట్టు మాట్లాడాడు హరీష్. ఇక్కడ షాకీబ్ ఇచ్చిన రీజన్ కూడా కరెక్ట్ కాదేమో, ఎందుకంటే అన్నిట్లో బెస్ట్ ఇస్తున్నాడు, మాటల్లో కానీ డిఫెన్స్ చేసుకోవడంలో కానీ అన్నిట్లో బెస్ట్గానే ఉంటాడు. మాస్క్ మ్యాన్ అయితే మాస్క్ తీసేసిన మాస్ టైప్లో సూపర్గా ఆడుతున్నాడు. మాస్క్ మ్యాన్కి మైనస్ అనేది లేనే లేదు. ఏ ఆట అయినా సరే డిఫెన్స్ చేసుకోవడంలో కానీ వాళ్ళు ఏదైనా కారణం చెప్పినా దాన్ని వాదించడం కానీ కరెక్ట్ సూట్ ముఖం మీద అనేస్తున్నాడు. మాస్క్ మ్యాన్ అయితే బెస్ట్. వాళ్ళు ఇచ్చిన రీజన్ కూడా కరెక్ట్ కాదు అది, ఎందుకంటే ఒక చోట నవ్వాడు. ఇన్ని సీజన్లకి ఇన్ని ఎపిసోడ్లకు గాను హరీష్ నవ్వడం చూడలేదు. ఈసారి ఎందుకు కొంచెం నవ్వాడు, డ్యాన్స్ కూడా వేసాడు, అబ్బో బాగా మాట్లాడాడు, అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ దాలే వచ్చి హరీష్కి వేసింది. ఏం చెప్తుంది, ఫిజికల్గా తీసుకుంటాడు, బ్యాగ్ బిచ్చింగ్ చేస్తాడు, మెంటల్గా ఏదో చేస్తాడంటే ఫిజికల్గా ఎవరిని చేశారు ఏందని శ్రీముఖి అడిగింది కంగారుగా. నన్ను చేయాల, ఎవరిని చేయాలి, మరి ఎవరిని చేయనప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉండి ఫిజికల్ అవుతాడని ఎందుకు అన్నదన్నమాట, కరెక్ట్ కాదు కదా అది. మరి ఎందుకన్నాను అంటే ఏదో నిజం చెప్పాలి కాబట్టి చెప్పాను అంటుంది. అది కరెక్ట్ కాదు, ఇది ప్లాట్ఫామ్ చాలామంది చూస్తుంటారు, జనాలు లక్షల మంది జనం చూస్తుంటారు, ఏదైతే అది అనేటివైనా అక్కడ ప్రాపర్ రీజన్ పెట్టుకోవాలి. ఆ రీజన్ నిన్ను అడిగాడు, నేను టచ్ చేశానా, ఫిజికల్గా ఎవరిని టచ్ చేసి అడిగాడు, ఎవరిని లేదంటుంది. అంటే కావాలని తను టార్గెట్ వేసినట్టుంది కానీ బోర్డు దాలియా తన మీద ఏదో నిందేయటానికి చేసినట్టుంది కానీ అక్కడ, లేకపోతే అక్కడ దానికి రీజనే లేదు అసలు దాలియా చేసిన పని. నెక్స్ట్ షాకీబు హరీష్కి వేసాడు. పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చి ఏమన్నాడు, కల్కిని పిలిచి తను ఎందుకు అర్హుడంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఏదైనా తప్పు చేస్తే కూడా ఒప్పుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా సాధించాలంటే పట్టుబడి సాధించుకుంటాను నేను, నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు, అందుకు నేను వర్తి అనుకుంటున్నాను. అన్నవర్తి ఎవరంటే కల్కిని పిలిచాడు. కల్కి ఏదన్నా ఒక దాని మీద స్టాండ్ అవ్వట్లేదు, ఆలోచన కరెక్ట్గా లేదు అని అంటే ఏం చెప్తుంది, నేను నేర్చుకుంటున్నాను, ఫస్ట్లో తరబడ్డాను, ఇప్పుడు నేర్చుకునేది ఏంది, నేర్చుకోవడానికి ఇంకా ఇది ఎన్ని రోజులు అయిపోయింది, లాస్ట్లో రేపటితో అయిపోద్ది షో, ఇంకా నేర్చుకుంటానే ఉంటాయి. ఎప్పుడు వెళ్తుంది BB9లోకి, రేపటితో సెలెక్ట్ అయిపోద్ది 5గురు, ఇంకా నేర్చుకునేది ఎప్పుడు, ఇంకా నేర్చుకుంటూనే ఉందంట, ఇంకా నేర్చుకుంటున్నానని చెబుతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. మరి వాళ్ళందరూ తనతో వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు మరి నేర్చుకుని ఆడారా, వాళ్ళకు స్పాట్లో ఏదైతే చేసేస్తున్నారు. తర్వాత శ్రేయ వచ్చి కూడా కల్కికే బోర్డు వేసింది. ఏమైనా చెప్పింది, అక్కడ 200 మందిలో చూసిన కల్కి ఫైర్ కానీ ఆ కల్కిని కానీ నేను ఇక్కడ చూడట్లేదు, నాకు ఆశ్చర్యం వేసింది, ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, మీరు ఏమైనా చెబితే కూడా తలంచి అంటుంది, ఆ కల్కి కరెక్టా ఈ కల్కి కరెక్టా, నాకేదో కరెక్ట్ రీజన్ కావాలి అని శ్రేయ అంది. చిన్నపిల్లనా కానీ చాలా గెస్ చేసింది, చాలా బాగా ఇచ్చింది, దానికి ఎదురు జవాబు కల్కి దగ్గర లేదు. వీళ్ళు ఏంటంటే అక్కడ 15 చాలామంది 200 మందిలో కాబట్టి 10 మందికి ఒక బెంచ్ ఇచ్చి ఒక రీజన్ చెప్పి తన్నుకోమన్నారు కాబట్టి తన్నుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అక్కడ ఒక్కటే పాయింట్ కాబట్టి గోల చేసి గందరగోళం చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి తుస్సుమంటుంది. శ్రేయ చిన్నపిల్లని మంచి గెస్ చేసింది, కల్కి 2 బోర్డులు పడినాయి. రీజన్ ప్రాపర్ డిపెండ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, తప్పు ఏది చెప్పట్లేదు, తల్లాడి చూరుకుంటుంది. తర్వాత డీమాన్ పవన్ వచ్చి షాకీబ్కే వేసాడు. డీమాన్కే వేసారు. డీమాన్కి ఏం చెప్పారు, నువ్వు అక్కడ చెప్తుంటే కల్కి వేసింది. ఏం చెప్తుంది, చెప్తా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ నువ్వు చెప్పేదే వినటం లేదు, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అన్నట్టు మాట్లాడుతుంది. అర్థం చేసుకోవడం కాదు, పవన్ ఎందుకో మరి సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఇదేంటని పక్కన వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు, చెయ్యడు. అట్లా చేయకపోవడం వల్ల తనకే మైనస్ అయ్యిద్ది. సైలెంట్గా ఉంటాం కాదు, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి, తల్లాడిస్తుంటాడు, మాట్లాడతాడు, ఏదో ఒకటి మాట్లాడి అది చేయడు. అది కరెక్ట్ పాయింటే. కల్కి డీమాన్ పవన్కి వేయటం, డీమాన్ పవన్ షాకీబ్కి వేసాడు. ఇక్కడ బోర్డులు అనువర్తి బోర్డులు హరీష్కి షాకీబ్కి ఎక్కువ పడ్డాయి, కల్కికి 2 పడ్డాయి. తర్వాత నాగా అనువర్తి ఎట్లా అవుతాడు, కొంచెం బాగానే స్టార్లు వచ్చినాయి, బాగానే ఉన్నాడు.
కానీ ఏం చెప్తున్నాడు, ప్రాపర్ రీజన్ ఉండదు, ప్రాపర్గా చేయడు అని అంటే, ప్రాపర్గా చేయడం అంటే తనకు చేతనంత వరకు నేను చేస్తాను అంటున్నాడు. నేను ఇలానే ఉంటాను, నాకు చేతనంత వరకు నేను చేస్తాను, నేను చేయాలనుకో చేస్తాను, నేను ఉండేది ఇంతే, పెద్దగా అరవటం గోల్ చేయడం అనేది నాకు లేదు, నేను చేయను అలాగా, ఫస్ట్ నుంచి నాకు లేదన్నట్టు మాట్లాడాడు. ఇది వర్తి అనవర్తి ఇంతవరకు జరిగింది. గేముల్లోకి వచ్చేటప్పటికి దివ్య ఒక పజిల్ పెట్టేశారు. ఆ పజిల్ అందరిని నిలబెట్టారు. ఆ పజిల్లో ఒక పర్సన్ ఎవరినన్నా ఎంచుకుంటే వాళ్ళతో గేమ్ పెడతారు. ఫస్ట్ ప్రియాని ఎంచుకుంది. ప్రియాని ఎంచుకుంటే ఆ గేమ్ ఏంటి, ఒక పిరమిడ్లా కట్టాలి, టవర్ కట్టాలి, కింద నుంచి కట్టాలి టవర్ పైకి రివర్స్లో కడుతుంటే ప్రియ కన్ఫ్యూజ్ అయ్యిందా, దివ్య గెలిచిందా అంటే గెలవడం అయితే దివ్యనే గెలిచింది. కానీ ఇక్కడ ప్రియ ఎందుకు అట్లా అయింది, ప్రియ ఎందుకు పడిపోయినాయి అని అంటే, ప్రియ కొంచెం తడబాటు ఒకటి. నెక్స్ట్ గ్లాసులు తీసుకోవడానికి, టవర్ కట్టడానికి గ్లాసులు తీసుకోవడానికి గబోబా వెళ్తుంది. గబోబా వెళ్ళేటప్పుడు ఈ పడవ కొంచెం గదిలో పడిపోతుంది, ఎందుకంటే గ్లాసులు తేలిక గుట్టాయి కదా, పేపర్ గ్లాసులు కదా అవి. గబోబా వెళ్ళి తీసుకుంటుంది. ఆ గబోబా వెళ్ళి అప్పటికి శ్రీముఖి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, చిన్న ఎల్లు పడిపోతావు, చిన్నగెళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆ కొంచెం హడావుడి పడింది, ఎందుకో మరి టెన్షన్ పడింది. ప్రియ కూడా తెలివిగల పిల్లే, బాగా ఆడే పిల్లే, కొంచెం టెన్షన్ పడింది. ఆ టెన్షన్లో ఆ తప్పులు దొరికాయి. ఆ గబోబా వెళ్తూ ఉండడం వల్ల ఆ పెట్టినవి కూడా పడిపోవడం జరిగింది. ఇక్కడ దివ్య గెలిచింది, 5 కౌంట్ చేసింది, గెలిచింది. ఇక్కడ దివ్య ఎందుకు గెలిచింది అని అంటే, దివ్య పరిగెత్తే ఆటలు కానీ కొంచెం ఫిజికల్ ఆటల్లో వెనకుంటుంది, కానీ దివ్య మైండ్తో ఆడే ఆటలో మాత్రం ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ పరిగెత్తేది ఏం లేదు, మెల్లిగా ఒక అడుగేసి గ్లాస్ తీసుకోవడం, పెట్టడం, ఇలాంటి ఆటలు అయితే దివ్య గెలుస్తుంది, ఆడుద్ది. ఫిజికల్ ఆట అయితే కొంచెం వెనకబడింది, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది, తనకి ఆపరేషన్ అయిందని చెప్పింది కదా, బ్యాక్ పెయిన్ ఉంది, ఆల్రెడీ వాళ్ళతో చెప్పింది బ్యాక్ పెయిన్ ఉందని. కాబట్టి మైండ్ గేమ్ తోటి, మెంటల్ ఎబిలిటీతో ఆడే ఆటలైతే దివ్య గెలుస్తుంది అనమాట. ఇక్కడ దివ్య గెలిచింది, సూపర్గా ఆడింది, బాగా ఆడింది. నెక్స్ట్ ఎవరితో పెట్టుకుంది, శ్రేయతో పెట్టుకుంది. అక్కడ పజిల్ బీబీనైనా వచ్చింది, కన్ను వచ్చింది, దాన్ని పెట్టడం ఎంతసేపు, ఆడ అన్నీ ఉన్నాయి. తక్కడ పెట్టే దాంట్లో కూడా శ్రేయ బుడపిల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది, పెట్టలేకపోయింది, దాంట్లో కూడా దివ్యనే పెట్టింది. దివ్య మైండ్ సెట్ ఏంటంటే, ఫస్ట్ కూడా నేను ఇదే చెప్పాను, డాక్టర్ కాబట్టి ఎదుటి వాళ్ళ సైకాలజీ గమనించి మాట్లాడుతుంది. ఎవరితో ఆడగలిగితే ఇది చేయగలనండి, తనకంటే తక్కువ ఉండే వాళ్ళనే ఎంచుకుంది, తనకంటే కొంచెం మెంటల్ ఎబిలిటీలో స్ట్రాంగ్ లేని వాళ్ళని ఎంచుకుంది ఆటల్లో. శ్రేయని అట్లా ఎంచుకుంది, ప్రియాని అట్లా ఎంచుకుంది, వాళ్ళిద్దరి మీద గెలిచింది. ఫస్ట్లో కూడా అభిజిత్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడేసి లాస్ట్కి ఏముంటుంది, అభిజిత్ గారు అర్థం చేసుకుంటారు, అభిజిత్ గారు స్వీట్ పర్సను అని అభిజిత్ గారిని ఒక మునగ చెట్టు ఎక్కిచ్చేసింది, 15 మందిలో సెలెక్ట్ అయిపోయింది. అంటే డాక్టర్గా తన సైకాలజీ వాళ్ళ మీద ఉపయోగించింది. ఓకే, ఇప్పుడు కూడా అలాగే తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని అంటే మెంటల్గా ఆలోచించడంలో ఎంచుకొని ఆడింది, గెలిచింది. నెక్స్ట్ హరీష్ నాగా వచ్చారు. హరీష్ నాగా వస్తే పాపం అక్కడ వాటర్ పెట్టారు కంటైనర్లో, ఆ వాటర్లో చిన్న బౌల్ పెట్టారు. ఈ కలర్ వాటర్స్ దాంట్లో పోస్తూ ఉండాలి, లాస్ట్లో ఎవరు పోస్తే మునుగుద్దో అప్పుడు వాళ్ళు ఓడిపోవటం, ఉన్నవాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అభిజిత్ వచ్చాడు అక్కడికి, నాగా పోసాడు, లాస్ట్లో పోసినాక హరీష్ పోయిపోతుంటే ఆపాడు. హరీష్ పోయి అతన్ని అభిజిత్ ఎందుకు ఆపాడు, పోయినియాల్సింది కదా, ఇప్పుడు అతను పోయింగల వెంటనే హరీష్ పోయాలి కదా. అట్లా కాకుండా అభిజిత్ ఆపడంలో ఉద్దేశం ఏంటి, అభిజిత్ ఆపడం వల్ల ఆ వాటర్ కదిలి బాటిల్ కిందకి వెళ్ళిపోయింది. ఆ బౌలు ఇప్పుడు పోసినప్పుడు వాటర్ కదులుతాయి కదా, కదిలినప్పుడు ఆ బౌల్ అటు ఇటు అయిపోయి ఈ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయింది. హరీష్ని ఎందుకు పోయినీయకుండా ఆపాడు, ఇక్కడ నాగాని డౌన్ చేసి హరీష్ని పైకి లేపాలనుకున్నారా, హరీష్కి ఎందుకు పైకి లేపి ఆకాశంలో పెట్టాలనుకున్నాడు అభిజిత్. అక్కడ అభిజిత్ అసలు వచ్చాడు చూడాలి, అంతవరకే. పోసి అతను ఆపటంలో రీజన్ ఏంటి, అది మునుగుద్దో తేలిద్దో. నాగా పోయింగానే హరీష్ పోసేవాడిని ఆపాడు అభిజిత్. అక్కడ ఏం జరిగింది, పోయినియాలి కదా, పోసినట్టయితే నాగా గెలిచేవాడు, హరీష్ ఓడిపోయేవాడు. ఆగాగు అన్నాడు, నీళ్ళు కదులుతున్నాయి, ఆగాగు, నీళ్ళు కదులుతాయి, కదలకున్నట్టుంటే నీళ్ళలో బౌల్లో వాటర్ బరువుతుంటే నీళ్ళు కదలకుండా ఉంటాయి, కంటైనర్లో నీళ్ళు. ఆగాగా ఎందుకు ఆపాడు, ఇక్కడ మాత్రం కొంచెం నాగాక అన్యాయం ఏమో అనిపించింది నాకైతే. వెంటనే పోయాలి ఒక్కళ్ళు, ఇల్లు అతను పోసి ఆగానే ఇతను పోయాలి. అభిజిత్ ఆపడం వల్ల హరీష్ పోయకుండా ఆగాడు, నాగా ఓడిపోయాడు, హరీష్ గెలిచాడు. ఇక్కడైతే నాగాకే ఖచ్చితంగా అన్యాయమే జరిగింది నా దృష్టిలో అయితే. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.
నెక్స్ట్ షాకీబ్ హరీష్ బౌల్స్ వేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకొని బౌల్స్ వేసుకోవాలి. ఆ బౌల్స్ వేసుకునే దాంట్లో షాకీబ్ వేస్తున్నాడు ముఖం మీద, వెనక్కి పెడతాడు ఏం తల, వెనక్కి పెడతా బాల్స్ దాంట్లో ఎట్ట పడతాయి? అందరూ అరుస్తున్నారు, ముందుకు పెట్టు, కొంచెం పైకి వెనక్కి వేసుకో అని బిందు మాధవి కూడా చెప్తూనే ఉంది. అట్లా వేసి ముందుకేసి అట్టా చూస్తున్నాడు. దాన్ని చూస్తేట ఇది పెట్టగలదు, అది పెడితే కదా దీంట్లో పడేది. అక్కడ షాకీబ్ కన్ఫ్యూజనే, ఆడగలడు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అక్కడ ఆ టెన్షన్లో, ఆ కన్ఫ్యూజ్లో తను ఓడిపోవడం జరుగుతుంది. హరీష్ ఇక్కడ కూడా హరీషే గెలిచాడు. 3 ఆటలు హరీష్ గెలిచాడు, 2 ఆటలు అమ్మాయి దివ్య గెలిచింది. నెక్స్ట్ రేపు ఆటలో హరీష్ దివ్యతో పోటీ పట్టడానికి ముందుకొచ్చాడు. ఇదంతలో కూడా హరీష్ని ఈరోజు పైకెత్తడం జరిగిందా, మరి ఎందుకు పైకెత్తారు, ఎందుకు హైప్లో పెట్టారు హరీష్ని లేపారు, నాగం దొక్కేసారు నిన్న అంతే. కానీ అలా చేయటం వల్ల ఇది కనుక క్షుణ్ణంగా ఆడియన్స్ పరిశీలన చేస్తే, అభిజిత్ హరీష్ నీళ్లు పోయకుండా ఎందుకు ఆపాడు పరిశీలన చేస్తే నాగాకి అన్యాయం జరిగింది అని ఖచ్చితంగా అనుకుంటారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నాకైతే అక్కడ నాగాని డౌన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. హరీష్ని అయితే మాస్క్ మ్యాన్ని పైకి లేపడం మాత్రం జరుగుతుంది. నిన్న ఎపిసోడ్లో మాత్రం దివ్యాని మాస్క్ మ్యాన్ ఇద్దరిని పైకి లేపారు, నాగా డౌన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీళ్ళ ఆటల్లో నిజాయితీ ఎంత ఉందో కూడా మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.